మానవ జీవితం మన పురాణాల్లో అంటారు, ఈ మానవ జీవితం అనేది ఎలాంటి ఉంది అంటే, ఒక కథ చెప్తాను. ఒక అడవిలో ఒక అతను అసలు అక్కడ ఎందుకు వెళ్ళాడంటే వేటాడడానికి వెళ్ళాడు. కానీ తనేం వేటాడుతాడు, తన వెనక ఒక పులి పడింది. ఆ తన వెనక పులి పడిందని తను పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి చివరికి ఏంటంటే ఒక చెట్టు పైన ఎక్కిపోయాడు. చెట్టు పైన ఎక్కిపోతే ఆ కింద పులి రెడీగానే ఉంది, తను దిగితే చాలు. ఓకే, దూకేద్దామంటే అటు ఒక చిన్న రివర్ ఉందన్నమాట. ఆ రివర్లో ఏంటంటే 4 మొసలీలు ఉన్నాయన్నమాట. అయ్యో, ఇటు జంప్ చేస్తే మొసలి, ఇటు దిగితే పులి, ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఆ చెట్టు తాలూకు కొమ్మ మీద వేలాడుతున్నాడు. అప్పుడు ఏం చూశారంటే, తను ఏ కొమ్మ అయితే పట్టుకున్నాడు ఆ కొమ్మ పైన ఇంకొక కొమ్మ ఉంది, దానిలో తేనె పుట్ట ఉందన్నమాట. అయితే ప్రతి 2 నిమిషాలకి ఆ తేనె పుట్ట నుంచి ఒక్కొక్క చుక్క తేనె తన నోటిలో పడుతుంది. ఆ సందర్భంలో ఇప్పుడు తన సిచ్యువేషన్ చాలా దీనిగా ఉంది. అదే సమయంలో తను ఏం గమనించాడంటే, తను ఏ కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడో ఆ కొమ్మకి కూడా 2 ఎలుకలు కత్తిరిస్తున్నాయి అన్నమాట. ఒకటి నల్లగా ఉన్న ఎలుకు, ఒకటి తెల్లగా ఉన్న ఎలుకు. ఇప్పుడు తన సిచ్యువేషన్ ఇలా ఉంది, కింద దిగితే పులి, అటు దుక్కితే ముసలి, ఇక్కడ చూస్తే ఎలుకలు. ఇప్పుడు ఏం చెయ్యాలి అర్థం అవ్వలేదన్నమాట. ఆ సమయంలో అక్కడి నుంచి ఎవరో ఒక అతను రథం మీద వెళ్ళిపోతే తిన్ని చూసి, అయ్యా చేతివ్వు, నేను తీసుకెళ్ళిపోతాను. ఓ, చాలా బాగుంది, మంచి సమయంలో వచ్చారు మీరు, చేతైతే ఇస్తాను, కానీ ఒక 2 నిమిషాలు ఆగితే, ఎందుకంటే ప్రతి 2 నిమిషాలకి ఆ తేనె పొట్ట నుంచి తేనె చుక్క పడుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అడిగాడు అనమాట. అయితే ఆ మనిషికి నవ్వొచ్చిందనమాట. ఉన్న సిచ్యువేషన్కి మళ్ళీ ఆ తేనె చుక్క కోసం ఎందుకు ఆధారపడుతున్నావు, వచ్చే నాతోని. అలా మన మానవ జీవితం కూడా అలానే ఉంది. మనం ఈ ఒక భౌతిక అడవిలో ఉన్నాము. అండ్ ఈ భౌతిక అడవిలో ఆ పులి అంటే చావు ఎల్లప్పుడూ మనకి కట్ చేయాలి, మనకి తినేయాలని ఎదురు చూస్తుంది. అండ్ అటు దూకుదామంటే 4 ముసలి, జన్మ, మృత్యు, జర, వ్యాధి. సో మనకి ఎటువంటి పరిష్కారం ఇక్కడ లేదు. అండ్ అక్కడ ఆ ఏ కొమ్మ మీద అయితే మనం వేలాడుతున్నామంటే, ఒక నల్ల ఎలుకు, ఒక తెల్ల ఎలుకు, అంటే రాత్రి పగలు, ప్రతిరోజు సూర్య ఉదయించినప్పుడు మళ్ళీ అస్తమైనప్పుడు మన జీవితంలో ఒకరోజు తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందము ఏంటంటే ఆ తేనె చుక్కలాగా కొంచెం పడుతుంది. అండ్ దాన్ని మనం ఆధారపట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నామన్నమాట. అండ్ ఇలాంటి గురువులు వచ్చి మనకి ఆ చేతిని చూపిస్తారు, రండి రథం ఎక్కండి, ఇంకా మనం ముందుకి వెళ్ళాలి ఆధ్యాత్మిక జీవితంలో. సో మనం ఇలాంటి మార్గాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి.